ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎంతో అల్లకల్లోలమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ఉచితమైన కృపచేత తన రెక్కలలో మిమ్మల్ని అందరినీ దాచారని, కాచి కాపాడారని నమ్ముతున్నాను. దేవుని స్తుతిస్తున్నాను. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది అయితే ఆపదలో చిక్కుకున్నారో మీ అందరి కొరకు మేము భారం కలిగి మానక ప్రార్థన చేశాం. ఆయన రెక్కలే మీకు ఆశ్రయంగా ఉన్నాయని, ఆయనలోనే మీరు క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా దేవునితో నువ్వు చక్కని సంబంధం కలిగి ఉంటే, దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉంటే నీ అవసరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. నీవు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఎవరైతే దేవుని వాక్యమును నమ్మి దేవుని వాక్యంపై మీ జీవితాన్ని కట్టుకుంటున్నారో మీ అందరికీ దేవుడు తోడుగా ఉండాలని, మీ యొక్క మోయబడిన ప్రతి మార్గము నేను తెరవాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా మాత్రమే మనం విజయాన్ని పొందుకుంటాం. ప్రార్థించండి, విజయాలు చూడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న, మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 27వ అధ్యాయము 5వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించెను. ఆమేన్. అవును, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎక్కడ చూసినా కష్టకాలం, ఆపద, చేదాటిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్ట సమయం వచ్చినప్పుడు మనుషులందరూ విడిచిపెట్టినట్లుగా ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. కానీ ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడు, తన గుడారపు మాటున మనల్ని దాస్తాడు, ఆశ్రయ దుర్గము మీద మనల్ని ఎక్కిస్తాడు ఆయన. అంటే ఎవ్వరు చూడలేని సీక్రెట్ ప్లేసెస్లో, మనుషులు చూడలేని, వారికి తెలియని ప్లేసెస్లో ఆయన నిన్ను దాస్తాడు. ఇక్కడ భక్తుడు కష్ట సమయంలో మనుషులు నేను ఆశ్రయిస్తాను అనడం లేదు, కానీ నా చుట్టూ ఎంతమంది తెలివైన వారు ఉన్నా, గొప్పవారు ఉన్నా, ఎంత ధనం కలిగిన వారు ఉన్నా, ఎంత పలుకుబడి కలిగిన వారు ఉన్నా నేను వారెవరిని కూడా ఆశ్రయించను. కానీ ఆపత్కాలం ముందు నేను దేవునిని ఆశ్రయిస్తాను, ఎందుకంటే ఆయన మాత్రమే నన్ను దాస్తాడని. అవును, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే వారికి ఆశ్రయము, ఆయన వారికి దేవుడుగా ఉంటాడు. నీవు మరణకరమైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు ట్రబుల్స్ గుండా వెళ్తున్నప్పుడు తన గుడారపు మాటున నిన్ను దాస్తాడు, ఆయన దగ్గర నీకు స్థానం ఇస్తాడు. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ ఎవరైతే యేసుప్రభువు వారి శిలువ బలియాగమునకు సాదృశ్యముగా గొర్రెపిల్లను వధించి దాని రక్తమును వారి గుమ్మములకు ప్రోక్షించుకున్నారో వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. సంహార దూత ఐగుప్తులో రాజు మొదలుకొని క్రింది వారి వరకు అందరి తొలిచూలి బిడ్డలను కూడా హతము చేసింది. కానీ ఎవరైతే దాగుకున్నారో ఆ గుమ్మములను సంహారదూత దాటిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 23వ వచనంలో రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యాడు. చూడండి, ఎవరైతే ఆ రక్తము లోపల ఉన్నారో వారందరూ కూడా రక్షించబడ్డారు. అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశంలో ఉన్న అందరి ఇండ్లలో నుండి భయంకరమైన ఏడ్పులు వినబడుతూ ఉంటే ఎవరైతే ఆ రక్తంలో దాగుకున్నారో వారి ఇండ్లలో నుండి సంతోషకరమైన పాటలు వినబడుతున్నాయి. సంతోషంగా ఆహారం తింటున్నారు, సంతోషంగా నాట్యమాడుతూ ఉన్నారు. భయము లేకుండా, దుఃఖము లేకుండా, దిగులు లేకుండా ఆనందంగా ఉన్నారు. అవును, యేసు రక్తంలో దాగుకున్న వారందరూ కూడా రక్షించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయనపై ఆనుకున్న వారిని ఆపదొచ్చినప్పుడు తన పర్ణశాలలో ఆయన దాస్తాడు, ఆయన దగ్గర వారిని దాస్తాడు, ఎవరు చూడలేని ప్రదేశాల్లో.
కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు ఏ ఆపదలో ఉన్నారు, ఏ కష్టం గుండా ప్రయాణిస్తున్నారు, ఏ మరణకరమైన మార్గంలో మీరున్నారు, భయపడకండి. యేసు రక్తమే నాకు దాగుచోటు, యేసు రక్షకుడే ఆశ్రయపురమని, యేసు రక్షకుడని ఆశ్రయపురంలో దాగుకోండి. ఆయనలో దాగుకున్న వారికి ఇక ఆపద లేదు. మరణదూతైన, సంహారకుడైన, కష్టమైన, నష్టమైన ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని దాటిపోతుంది. యేసులో దాగుకున్న మీకు హాని తలపెట్టడానికి దేనికి కూడా, ఎవరికి కూడా అధికారం లేదు. యేసు రక్తంలో ఉన్న మీకు హాని తలపెట్టడానికి దేనికి కూడా అధికారం లేదు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి నేను యేసు రక్తంలో దాగుకుంటున్నాను. యేసు రక్తమే నాకు శరణం, ఆయన రక్తమే నాకు దాగుచోటు, యేసు రక్షకుడి నాకు ఆశ్రయపురమని అందరం కూడా మన చేతులెత్తి, నేను నిస్సహాయుడనయ్యా, నీవు మాత్రమే నాకు సహాయం చేయాలని మన చేతులు దేవుని చేతుల్లో పెట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంలో దాగుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారినే, బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారినే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. వాగ్దాన్ని నమ్ముతున్నాను, దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడారు. మరి ఒక దినమును చూచే భాగ్యం ఇచ్చారు. మరి ఒక నూతన దినమును మా జీవితంలో యాడ్ చేశారు. అందుని బట్టి నీకు స్తుతులు తండ్రి. ఈరోజు మా అందరితో మాట్లాడారు. భయపడకండి, నేనున్నాను మీకు తోడుగా, నాలో దాగుకోండి, నేను మీకు ఆశ్రయపురంగా ఉంటానని. తండ్రి, మేమందరం నీలో దాగుకుంటున్నాం. యేసు రక్తంలో మేమందరం దాగుకుంటున్నాము. ఆయనే మాకు ఆశ్రయపురము. యేసు రక్తమే మా దాగుచోటు. యేసు రక్షకుడే మాకు ఆశ్రయపురము. ఇక మేము భయపడమయ్యా, ఎందుకంటే మేము సృష్టికర్త చేతుల్లో ఉన్నాం. మహోన్నతుడైన దేవుని రెక్కల చాటును ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు.
ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని విశ్వసించి నేను యేసు రక్తంలో దాగుకుంటున్నానని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి అయ్యా. వారు ఏ ఆపదలో ఉన్నా అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యకరంగా చేయి పట్టి నడిపించండి అయ్యా. ఎంతమంది వారిని సహాయతను తెలియజేస్తూ నీ చేతులకు వారి చేతులను అప్పగిస్తున్నారో ప్రతి ఒక్కరి చేతిని పట్టుకోండి, మీరు నడిపించండి తండ్రి. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడా, ఎంతమంది కష్టంలో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధ రక్తమును ప్రోక్షించుకుంటున్నా, అగ్ని కంచె వేసుకుంటున్న ప్రతి ఒక్కరి చుట్టూ, యేసు రక్తపు కంచె వేసుకుంటున్న ప్రతి ఒక్కరి చుట్టూ వారిని నశింపచేయడానికి కానీ వారిని బాధపరచడానికి కానీ దుష్ట సాతానికి అధికారం లేదు. యేసు రక్తంలో దాగుకున్న వారిని నీవు ముట్టలేవని యేసురంలో ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. కామెంట్స్ అన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి కామెంట్ని మీరు చూస్తున్నారో తప్పక తగిన సమయంలో మీరు ప్రతిఫలం ఇస్తున్నారని, జవాబిస్తున్నారని నమ్ముతున్నాను. నైనా నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేశారు తండ్రి. మేమందరం కలిసి నీ సందరం మొరపెడుతూ ఉండగా మా ప్రార్థనలకు త్వరలోనే జవాబులు దయచేస్తున్నందుకు వందనాలు. ఆపదల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. వ్యాధులను విడిపిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాలను విడిపిస్తున్నందుకు వందనాలు. అప్పు బాధలను విడిపిస్తున్నందుకు వందనాలు. కోర్టు సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు. వ్యాపారంలో సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ భయంకరమైన వర్షాలకు ఎంతమంది వ్యవసాయంలో నష్టపోతున్నారో తిరిగి రెస్టోర్ చేయండి. ఎంతమంది ఏవి కోల్పోయారో తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. నీవు తప్ప ఆశ్రయదుర్గం ఎవ్వరూ లేరు. నీవు మాత్రమే లేవనెత్తే దేవుడవయ్యా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. గర్భఫలం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతాలు చేయండి. ఈరోజు ప్రత్యేకంగా బర్త్డేస్, అదేవిధంగా మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ అభిషేకముతో మీరు నింపి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఎక్కడికి వెళ్తూ ఉన్నారో ప్రతి స్థలంలో నీవు తోడుగా ఉండి జయమును అనుగ్రహించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు ఏ విషయాన్ని గురించి భయపడకండి. యేసు రక్తంలో దాగుకున్న మీకు ఆయనే ఆశ్చర్యపురంగా ఉన్నారు. ఆయనలో దాగుకోండి. విడుదల, విమోచన మీకు దయచేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.